హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము అరటికాయ పెసరపప్పు ముద్ద కూర చేసుకుందాము. చాలా బాగుంటుంది, చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది. దీనికి ఫస్ట్ కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైనాక అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకోవాలి. వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ఎక్కువగా వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయినాక ఇది ఆప్షన్, అల్లం వెల్లుల్లిపాయ మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ ఎప్పుడు కట్ చేసి నీళ్ళల్లో వేసుకోవాలి, లేకుంటే అరటికాయ ముక్కలు నల్లబడతాయి. తర్వాత కారం కొంచెమే వేసాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి. కాకపోతే ఆ పచ్చిమిరపకాయలు పెద్ద స్పైసీగా ఏముండవు. ఉప్పు, కారము, పసుపు వేసి కొంచెంసేపు మూత పెడితే అది చాలా తొందరగా మగ్గిపోతాయి. అరటికాయ టైం అంత ఎక్కువగా కూడా పట్టదు. దానికి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే చాలా అరటికాయ మగ్గిపోతుంది. చూడండి, అరటికాయ అంత స్మూత్గా అయిపోతుంది మంచిగా. తర్వాత మనం పెసరపప్పు డైరెక్ట్గా అరటికాయతో పాటు వేయచ్చు, కానీ ఒకవేళ ఉడకకుంటే ప్రాబ్లం కదా, కాబట్టి పెసరపప్పును వేరే ఉడికించుకొని అందులో కలుపుకోవాలి. ఎందుకంటే వేరే ఉడకపెట్టుకుంటే అందులో మనకు నీళ్ళు వస్తుంది కదా, దాంతో చారు పెట్టుకోవచ్చు. తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకొని, కొత్తిమీర వేసుకొని దింపుకోవటమే. అయితే గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ అది మన ఇష్టం, అవి లేకుండానే చేసుకోవచ్చు. తర్వాత పెసరపప్పు నేను ఉడకపెడితే వాటర్ వచ్చిందన్నాను కదా, దాన్ని చారులాగా చేశాను. అందులో ఒక టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా మరిగించుకోవాలి. మరుగుతేనే అది టేస్ట్గా ఉంటుంది. నేను ఈ వీడియో కూడా షార్ట్ పెట్టాను. రెండు సైమల్టేనియస్గా అయిపోతూ ఉంటాయి మనకి. చూడండి, టమాటా అంతా సాఫ్ట్గా అయిపోయింది, బాగా ఉడికిపోయింది. ఇంక ఇందులో కారం అవసరం లేదు, చింతపండు కూడా నేనేం వేయలేదు. మీరు పులుపు కావాలంటే వేసుకోవచ్చు. దింపే ముందు ఒక ఎల్లిపాయ క్రష్ చేసుకొని, ఎల్లిపాయ, జీలకర్ర వేసుకుంటే చారు మంచి స్మెల్ వస్తుంది. అది వెల్లుల్లిపాయ అనేది మీ ఇష్టము. తర్వాత చారు దింపి పక్కన పెట్టుకొని పోపు చేసుకోవటమే, తాలింపు పెట్టుకోవటము. తాలింపులో సింపుల్ ఎండమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం కావాలి అంటే ఇంగువ వేసుకోవచ్చు. వేసుకొని తాలింపు పెట్టుకొని చక్కగా ఈ చారు అరటికాయ కూరతోటి మనము లంచ్, డిన్నర్ ఏదైనా మన ఇష్టం హాయిగా చేసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంటుంది, పొట్టకు కూడా సాఫ్ట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఎక్కువ స్పైసీగా ఉండదు కదా. ఫ్రెండ్స్, ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఇంకేమైనా చేంజెస్ ఉంటే చెప్పండి. ఇది నేను ముందే పోస్ట్ చేశాను కదా, ఇది మీకు ప్లేట్లో రైస్, అరటికాయ కూర, గోంగూర నూనె కూర, అది నేను తర్వాత పోస్ట్ చేస్తాను వీడియో. పెరుగు, రసము, ఒక పూట అలా సింపుల్గా మనము లంచ్ చేయొచ్చు.